వెల్కమ్ టు ఐబీటీవీ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ సమస్యలను చర్చించారు. ముఖ్యంగా నూతన పెన్షన్లు రాకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ తెలిపారు. గత 4 ఏళ్లుగా పెన్షన్లు మంజూరు కాక ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇప్పుడు మన సాంక్షన్స్ అని చెప్పి లిస్ట్ ఇచ్చిండ్రు. మనం ఇప్పుడు 5 పేర్లు వచ్చాయంటే 5 పేర్లు ఎట్లా వచ్చినాయి? నెల్లూరు గ్రామ సర్పంచ్ నా పేరు రంగారెడ్డి. మా విలేజ్ సమస్యలు వచ్చేసి పింఛన్లు 120 మంది అప్లికేషన్ చేసుకొని ఇంచుమించు 3 నుంచి 4 ఇయర్స్ అవుతుంది. కొంతమంది అయితే చనిపోయి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు అవుతుంది. భర్తలు చనిపోయి వాళ్ళకు వితంతు పింఛన్ కానీ వికలాంగుల పింఛన్ కానీ ఈ 5-6 సంవత్సరాలలో మా దగ్గర 3 సంవత్సరాలలో వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు రీసెంట్గా ప్రజాపాలనలో లిస్టు విడుదల చేసిరు. అందులో ఇచ్చిన పేర్లు మాత్రం 5. ఇక్కడ సమస్య ఏంటంటే 120 మందికి రావాలని లబ్ధిదారులు ఉన్నారు. అందులో 5 పేర్లు ఇచ్చి ఇప్పుడు మాకు దీన్ని ఇష్యూ కింద తీసుకురావడం జరుగుతుంది. పబ్లిక్ కూడా 5 ఎట్లా శాంక్షన్ అయితే మేము అందరం పెట్టిపోతాము అనేది వాళ్ళు ముందరికి తీసుకొచ్చారు. దాని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అది తొందరలోనే క్లియర్ చేస్తాం. అలాగే కాకుండా ప్రభుత్వం కూడా కొంచెం ముందుండి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని కోరుతున్నాం. ఇంకోటి మాకు ఇప్పుడు వర్క్లు వచ్చాయి, గవర్నమెంట్ వర్క్లు వచ్చాయి. మా దగ్గరనే నది ఉంది. ఇసుక తీసుకుందామంటే మాకు ఇసుక పర్మిషన్ కాకుండా ఆన్లైన్ పర్మిషన్ చేసి ఆన్లైన్ పర్మిషన్ చేసినా మా వాగును కొంచెం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అది చేయాలని కోరుతున్నాం. మేము ఇసుక లేని కూడా ఇప్పుడు కాంట్రాక్టులు వేయలేము. వచ్చే బిల్లులు కూడా 8 నెలల నుంచి 9 నెలలు వ్యవధి పట్టేలా ఉంది. మేము ఇప్పటి నుంచి అమౌంట్ పెట్టుకొని ఆగాల్సిన ఒక్క కూడా మాకు లేదు. మా ఇంటికి కూడా కళ్ళం కూడా ఇసుక పెట్టుకొని మేము ఇప్పుడు 8 వాళ్ళు ఆన్లైన్లో ఇచ్చిన దగ్గర తీసుకొచ్చుకోవాలంటే మాకు ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ ఏది కానీ మాకు ఎక్కువైతుంది. ఇందిరా మిల్లు లబ్ధిదారులు కూడా ప్రాబ్లం జరుగుతుంది. మా ముంగట్నే ఇసుక పెట్టుకొని మేము బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలని వాళ్ళు అంటూ అలా కొంతమంది ఆగినాయి, కొంతమంది లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి, కొంతమంది ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాయి. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కూడా 120 మంది లబ్ధిదారులు ఉండగా ఫస్ట్ ఒక విడతలు 6 నుంచి 7 వచ్చినాయి. మన సెకండ్ విడతల 2 అని చెప్పారు. అది ఇంకెంతవరకు నిజం అనేది కూడా మాకు తెలియదు. దయచేసి గవర్నమెంట్ పట్టించుకొని మా విలేజ్ని కొంచెం డెవలప్ చేయాలని మాకు కూడా కోరుకుంది. ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలంటే మీరు సహకరిస్తేనే మేము పనులు చేయగలుగుతాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము ముందుండి కొట్లాడైనా ఈ పింఛన్లు కానీ ఇందిరామిన్లు కానీ తీసుకొచ్చి బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము 100% దాన్ని చేస్తాం. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. మాకు ఇంకోటి ఏంటంటే మద్యపాన నిషేధం అనేది కూడా పెట్టాము. మా మండలంలోనే హైయెస్ట్గా చనిపోయారు అంటే మా విలేజ్లోనే చనిపోయారు. అంటే మరీ మిడిల్ ఏజ్ వాళ్ళు, చిన్న వాళ్ళు ఈ మద్యానికి బానిసలై చాలామంది అదైతే మేము మద్యపాన నిషేధం కూడా చేశాం ఇక్కడ. దయచేసి గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా సహకరించాలని కోరుతున్నాము. మొన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళగానే రోడ్డు కూడా మాకు మరమ్మతులు జరిగాయి. కొంచెం అదొకటి ప్రాబ్లం క్లియర్ అయింది. అలాగే అన్నిట్లలో సహకరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.